వంకాయ కాల్చుకుని గుడ్డు తీసి పక్కన వేసుకుని ఒక మూకిట్లో నూనె వేసుకొని నేను తెలిసాను నూనె వేసి దాంట్లో టమాటా ముక్కలు కొన్ని పచ్చిమిరపకాయలు వేసి ఉప్పు పచ్చి వేసి మగ్గపెట్టాలి. అవి మెత్తగా మగ్గిపోయిన తర్వాత కొన్ని సాల్ట్ ఉప్పు వేసి సిమ్లో పెట్టి మూత పెట్టుకుని మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి. కొద్దిగా చింతపండు ఉన్నాయో లేదో చూసుకోవాలి. నెయ్యి వేసుకోవాలా? అమ్మ బీరకాయ ముక్కలు ఇక్కడ ఉద్యోగాలు ధనియాలు జీలకర్ర ఎండుమిరపకాయలు శనగపప్పు మినపప్పు వేసి పొడి చేసి ఉంచుకుంటే ఆ పొడి ఇలాంటి పచ్చడిలో కొంచెం కొంచెం వేసేసి కలుపుకుంటే అప్పటికప్పుడు ఆడుకోవాల్సిన పని ఉండదు. లేదా ఎల్లుల్లిపాయలు శనగపప్పు మినపప్పు ఎండుమిరపకాయలతో తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది. నూనె తర్వాత జీలకర్ర మినపప్పు శనగపప్పు ఎండుమిరపకాయలు ఒక 2 కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లిపాయలు అట్లా వేయించుకుని ఈ తాలింపును పచ్చడిలో వేసుకుంటే చాలా బాగుంటుంది.